హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇండియన్ హిస్టరీలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూసుకుందాం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లకి ఉపయోగపడేలా క్వశ్చన్స్లు అనేవి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హర్షవర్ధనుడు ఏ రాజవంశానికి చెందినవాడు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ చోళా, ఆప్షన్ బి గుప్తా, ఆప్షన్ సి మౌర్య, ఆప్షన్ డి వర్ధన. ఆప్షన్స్లను చూసి రైట్ ఆన్సర్ ఏంటో ఒకవేళ గెస్ చేయండి. మీరు గెస్ చేసిన తర్వాత ఆన్సర్ ఏంటో చూడండి. మీరు ఎంతవరకు గెస్ చేస్తున్నారు, ఎంతవరకు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తున్నారు అనేది మీకు అర్థమైపోతుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, వర్ధన. హర్షవర్ధనుడు పుష్యభూతి లేదా వర్ధన రాజవంశానికి చెందినవాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విజయనగర సామ్రాజ్యం ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ కావేరి, ఆప్షన్ బి తుంగభద్ర, ఆప్షన్ సి కృష్ణ, ఆప్షన్ డి గోదావరి. విజయనగర సామ్రాజ్యం అనేది 1336లో ఏర్పడింది. ఏ నది ఒడ్డున ఏర్పడిందంటే తుంగభద్ర నది. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, తుంగభద్ర. విజయనగర సామ్రాజ్యం తుంగభద్ర నది ఒడ్డున స్థాపించబడింది. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. భారతదేశంలో శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ లార్డ్ రిప్పన్, ఆప్షన్ బి లార్డ్ విలియం బెంటింగ్, ఆప్షన్ సి లార్డ్ కార్న్వాలిస్, ఆప్షన్ డి లార్డ్ డౌలసీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి లార్డ్ కార్న్వాలిస్. ఇతను 1793లో బెంగాల్, బీహార్ మరియు ఒడిస్సాలో శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వచ్చేసి గవర్నర్ల గురించి ఒకసారి చూసుకోండి. గవర్నర్ల గురించి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మహాత్మా గాంధీ యొక్క మొదటి ఆకలి సత్యాగ్రహం ఎక్కడ జరిగింది? ఆప్షన్స్: ఆప్షన్ బి అహ్మదాబాద్, ఆప్షన్ బి దండి, ఆప్షన్ సి చంపారన్, ఆప్షన్ డి ఖేడా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, అహ్మదాబాద్. అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె సమయంలో గాంధీజీ తన మొదటి ఆకలి సత్యాగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ ఏ ఒప్పందం ద్వారా కలిశాయి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ సిమ్లా ఒప్పందం, ఆప్షన్ బి పూనా ఒప్పందం, ఆప్షన్ సి గాంధీ ఇర్విన్ ఒప్పందం, ఆప్షన్ డి లక్నో ఒప్పందం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, లక్నో ఒప్పందం. లక్నో ఒప్పందం 1916లో భారత జాతీయ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ల మధ్య జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారత స్వాతంత్రం తర్వాత గోవాను పోర్చుగీసు వారి నుండి ఏ సంవత్సరంలో విడిపించారు? ఆప్షన్స్ ఏ 1975, ఆప్షన్ బి 1961, ఆప్షన్ సి 1950, ఆప్షన్ డి 1947. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, 1961లో. 1961లో ఆపరేషన్ విజయ్ ద్వారా భారత సైన్యం గోవాను పోర్చుగీసు వారి నుంచి విడిపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రామకృష్ణ మిషన్ను స్థాపించింది ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ రాజా రామ్మోహన్ రాయ్, ఆప్షన్ బి జ్యోతిబా పూలే, ఆప్షన్ సి స్వామి వివేకానంద, ఆప్షన్ డి స్వామి దయానంద సరస్వతి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రామకృష్ణ మిషన్ గురించి తరచుగా అడుగుతూ ఉంటారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి స్వామి వివేకానంద. స్వామి వివేకానంద తన గురువు రామకృష్ణ పరమహంస పేరు మీదుగా రామకృష్ణ మిషన్ను స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, చోళ సామ్రాజ్యం యొక్క స్థానిక స్వయం ప్రభుత్వ వ్యవస్థను ఏ శాసనం వివరిస్తుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ గౌతమి బాలశ్రీ శాసనం, ఆప్షన్ బి హంతిగుప్ప శాసనం, ఆప్షన్ సి అలహాబాద్ స్తంభ శాసనం, ఆప్షన్ డి ఉత్తర మేరూట్ శాసనం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఉత్తర మేరూట్ శాసనం. ఉత్తర మేరూట్ శాసనం చోళ కాలంలో గ్రామ పరిపాలన మరియు స్థానిక స్వయం ప్రభుత్వం గురించి వివరంగా వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారత జాతీయ సైన్యంను స్థాపించినది ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ బి మహాత్మా గాంధీ, ఆప్షన్ సి రాజ్ బిహారీ బోస్, ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ గారు INAకు నాయకత్వం వహించాడు మరియు దానిని ప్రాచుర్యం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్,
బ్రిటిష్ పాలనలో రైల్వేలు మరియు టెలిగ్రాఫ్ వ్యవస్థను ఏ గవర్నర్ జనరల్ ప్రవేశపెట్టారు? ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఆప్షన్స్: ఆప్షన్ ఏ లార్డ్ కార్న్వాలిస్, ఆప్షన్ బి లార్డ్ వెల్లెస్లీ, ఆప్షన్ సి లార్డ్ డౌలసీ, ఆప్షన్ డి లార్డ్ విలియం బెంటింక్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, లార్డ్ డౌలసీ గారు. లార్డ్ డౌలసీ భారతదేశంలో మొదటి రైల్వేలను మరియు టెలిగ్రాఫ్ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది.